హలో ఆల్ అండ్ వెల్కమ్ టు గోట్ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు రివ్యూ ఇచ్చే మూవీ అనగనగా మూవీ. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఐ లవ్డ్ ఇట్. మూవీ ఈటీవీ విన్ యాప్లో స్ట్రీమ్ అవుతుంది, కానీ నేను మాత్రం ప్రీమియర్ షో థియేటర్లో చూశాను. ఇన్ఫ్యాక్ట్ 90s కిడ్స్ మూవీ కూడా ఇలానే ప్రీమియర్లో చూశాను నేను. ఈటీవీ విన్ హాస్ అనదర్ విన్నర్ అని చెప్పొచ్చు. మన తెలుగు ఇండస్ట్రీలో క్లాసిక్స్ ఇచ్చి సైలెంట్గా ఆఫ్లైన్ వెళ్ళిపోయే మనిషి అంటే సుమంతే. ఒక గోదావరి, ఒక మల్లీరావ, ఒక గోల్కొండ హై స్కూల్, ఒక సత్యం, అలా లిస్ట్లోకి అనగనగా పెట్టేయచ్చు. ఈ మూవీ ఒక ఫాదర్ అండ్ సన్ స్టోరీ. ఎడ్యుకేషన్ థీమ్ మీద వెళ్ళే మూవీ అయినా ఇదొక ఫాదర్ అండ్ సన్ స్టోరీగా చెప్పచ్చు. మీకు ఎలాంటి మూవీస్ నచ్చుతాయి అని మీరు స్పెసిఫిక్గా ఏ మూవీ చూస్తారు అని అడుగుతూ ఉంటారు కదా. ఇలాంటి హానెస్ట్ అటెంప్ట్సే నచ్చుతాయండి. ఫస్ట్ హాఫ్ అంతా చాలా సింపుల్గా వెళ్ళిపోద్ది, బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ మూమెంట్స్ ఎంగేజ్ చేస్తారు. సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్గా ఉంటుంది. నేనేదో గ్రేట్ ఫిలిం అని అనేయటం లేదు, కానీ ఒక మంచి ఫీలింగ్ అయితే వస్తుంది. సెకండ్ హాఫ్లో మెలో డ్రామా ఉన్న అలా వెంటనే లైటర్ నోట్కి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. బెస్ట్ థింగ్ ఏంటంటే డైరెక్టర్ పెట్టుకున్న పే ఆఫ్స్. ఒక అమ్మ, ఒక నాన్న, ఒక కొడుకు, వీళ్ళ ముగ్గురు స్టోరీ చెప్పాలనుకున్నారు, చెప్పేశారు. యూజువల్గా ఒక ప్రోటోగనిస్ట్ ఉన్నప్పుడు స్టోరీ అంతా వాళ్ళ చుట్టూనే ఉంటుంది కదా, కానీ ఈ మూవీలో ఒక్కోసారి ఒక్కొక్కరు లీడ్ చేస్తారు. ఫర్ ద మోస్ట్ వ్యాస్ సర్ చేస్తే పెళ్ళం బాగి తన పార్ట్ వచ్చినప్పుడు భలే ఇంప్రెస్ చేస్తారు. అండ్ దెన్ కమ్స్ సన్ రామ్ క్లైమాక్స్లో ఇతను చేసిన పర్ఫార్మెన్స్కి గొంతు ఆరిపోయింది. అలా బాధ హోల్డ్ చేసుకున్న ఫాదర్ ఎమోషన్ మీద మూవీస్ అంటే బై డిఫాల్ట్ ఎక్కువగా కనెక్ట్ అవుతాయి. దెన్ రైటింగ్ స్ట్రాంగ్గా ఉండాలి. ఈ మూవీలో బెస్ట్ పార్ట్ అదే, సింపుల్ మూమెంట్స్తోనే స్టోరీ చెప్తారు. చిన్న చిన్న సెటప్సే లాస్ట్కి విజిల్ వర్తి మూమెంట్స్ అవుతాయి. మూవీ అయ్యాక థియేటర్లో క్లాప్స్ కొట్టారు. ఇన్ఫ్యాక్ట్ నేనైతే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఐ విల్ డెఫినెట్లీ వాచ్ యువర్ నెక్స్ట్ ఫిలిం అని చెప్పాలనుకున్నా. మూవీకి క్లైమాక్సే సోల్. సింపుల్గా చెప్పాలంటే ఒక హైతో వచ్చి ఎంచుకున్న థీమ్కి న్యాయం చేయడం అంటే ఇది. ఇలాంటి మూవీస్ అయితే హాయిగా చూసేయచ్చు. ఇప్పుడు ఈ మూవీ మనం ఎప్పుడు చూసినా స్టోరీ రిలేటింగ్గా ఉంటుంది. ఎప్పుడో చూసిన స్టోరీకి రిలేటెడ్గా ఉంటుంది. బట్ ఎంత కన్విక్షన్తో చేశారు అనేది ఇంపార్టెంట్. ప్రతి యాక్టర్ నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ తెచ్చుకున్నారు. డైరెక్టర్స్ అన్ని సంజయ్ తెచ్చుకున్నారు అంటే వాళ్ళు అంత ఓన్ చేసుకుని అంత బాగా రాశారని మా ఇంటెంట్. బొట్టు సీన్, షూ లేస్, విజిల్ సీన్, స్టోరీ ప్రెజెంటేషన్ సీన్, ఇలా మంచి మూమెంట్స్ చాలా ఉన్నాయి. టీఎఫ్ఐలో మంచి క్లాసిక్స్ ఉన్న ఫిల్మోగ్రఫీ సుమంత్దే అవుతుంది. లిరావా, గోల్కొండ హై స్కూల్, సత్యం, ద బెస్ట్ గోదావరి, ఇప్పుడు అనగనగా, ఇవన్నీ ఆయనకే సొంతం. హీరోయిన్ కూడా చాలా రోజులకి న్యాచురల్గా అనిపించింది. గుడ్ పర్ఫార్మెన్స్ బై హర్ ఆగి నచ్చేసింది. మాస్టర్ విహర్స్ వాట్ ఏ టాలెంట్. క్లైమాక్స్కి విజిల్స్ అండ్ చప్పట్లు పడ్డాయి. ఈ కుర్రోడ్ని గుర్తుపెట్టుకోండి, మనం రిలేట్ అవుతాం. వాటే పర్ఫార్మెన్స్, పవన్ పప్పులా అంట. సినిమాటోగ్రాఫర్ బ్యూటిఫుల్ విజువల్స్, బీచెస్ ఎంత బాగా చూపించారో, ఫ్రేమింగ్ బాగుంది. మ్యూజిక్ బై చందు. రవి సోల్ఫుల్. మీకు ఓటీటీలో ఒక మంచి మూవీ చూడాలని ఉంటే అనగనగా చూసేయండి. రైటింగ్లో నాకు నచ్చింది ఏంటంటే స్టోరీ చాలా సింపుల్ లైన్ కానీ ఎమోషనల్గా హ్యాండిల్ చేశారు. ప్రతి మూమెంట్ని మనం ఫీల్ అవుతాం. చిన్న చిన్న హై మూమెంట్స్ బట్ భలే ఉంటాయి. అండ్ బెస్ట్ పార్ట్ ఈజ్ ఆ థీమ్కి ఎక్స్ట్రా మార్క్స్ వేయొచ్చని చెప్పచ్చు. సుమంత్ ఇచ్చే క్లాసిక్స్ నచ్చితే డోంట్ మిస్ దిస్ వన్. అమ్మయ్య, ఈ వీక్లో బిగినింగ్లోనే ఒక మంచి మూవీ చూసా. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద యూట్యూబ్ ఛానల్. Bye bye.